అలాగా? ఎంత దారుణం జరిగిపోయింది. అసలు కనకయ్య లాంటి గుంటనక్క ఇంట్లో చేర్చడం మీ చిన్న తప్పు. అయిపోయిన దానికి ఏమనుకుంటే ఏం లాభం. ఇప్పుడు మన కర్తవ్యం ఆలోచించాలి. శ్రీనివాసరావు గారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఆదుకునేవాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. అరుణమ్మ, ఆ సంసారం నిలబెట్టాలంటే ఇంక నువ్వే ఆదుకోవాలి. నేనా? నేనేం చేయగలనండి? అదేనమ్మా, ఆ భూషణానికి మీ వారికి చాలా పరిచయమేటగా. ఇంకేం చేసినా మీరిద్దరే చెయ్యాలి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. రిపోర్ట్ ఇచ్చినా కోర్టుకెక్కినా ఏమీ లాభం లేదమ్మా. వాడు చాలా తెలివైన దుర్మార్గుడు. ఒక్క దౌర్జన్యంతోనే దారికి తీసుకురావాలి. అంటే ఆ దౌర్జన్యం నా ఇంట్లో దొరుకుతుందని వచ్చారా? అది కాదమ్మా. ఇంకేమి చెప్పకండి. మా చిన్నాన్న ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారని వినవలసి రావడం నా దురదృష్టం. కన్న తండ్రిని మరిపించిన మహానుభావుడైన అలాంటి ఉత్తముణ్ణి భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? దీనికి నేనేమి చేయలేనండి. కన్నీళ్లు కార్చే నిర్భాగ్యురాలే తప్ప ఆయన కన్నీళ్లు తుడిచే అదృష్టవంతురాలి మాత్రం కాదు. మీరా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? అనమ్మా అను, నువ్వేమన్నా తప్పు లేదు. ఈ విశ్వాసఘాతకుడికి ఏ శిక్ష వేసినా పాపం లేదమ్మా. కానీ ఏ పాపం ఎరుగను నా ఇద్దరు బిడ్డలు కిరాతకుడైన భూషణం చేతుల్లో ఇరుక్కుపోయారమ్మా. వాళ్ళిద్దరిని చంపుతారని నన్ను భయపెట్టి ప్రాంసరీ నోటి మీద నా చేత సంతకం పెట్టించుకున్నాడు. నా ఇద్దరు బిడ్డల్ని శ్రీనివాసరావు గారికి అల్లుడిని చేద్దామని తప్ప ఆయన ఆస్తి కాజేద్దామని నాకు ఎంత మాత్రం లేదు. నా ఇద్దరు బిడ్డలు సాక్షిగా చెప్తున్నాను రాజు, నా ఇద్దరు బిడ్డలు సాక్షిగా చెప్తున్నాను. అయితే నన్నేం చేయమంటావు? శ్రీనివాసరావు గారి సాక్షి కాపాడాలన్నా, నా ఇద్దరు బిడ్డల ప్రాణాలు రక్షించాలన్నా నీవే. నన్ను ఆజ్ఞాపించే శక్తి నీకెవరికి లేదు. నీ అందరి కోసం నేను వెళ్ళి ఆ మంటలు ఎందుకు దూకాలి? నీ కన్న కొడుకుల క్షేమం నీకు ముఖ్యం, నా భార్య కడుపు పంట నాకు ముఖ్యం. నువ్వు అనుకునే ఆ పొగరబోతు రాజు ఏనాడో చచ్చిపోయాడు. మళ్ళీ ఈనాడు నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించేది. నేను ఆ గంగన్న కూతుర్ని. గంగన్న కూతురువా? అవునన్నయ్య. ఒకనాడు నీ చెల్లెల బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ నిలబడ్డాడు నా తండ్రి. కానీ ఆనాటి రాత్రి నీ ప్రాణాన్ని కూడా తెగించి నా బ్రతుకును నా మానాన్ని కాపాడడానికి నువ్వే దేవుళ్ళ వచ్చావు. అంటే రాత్రి పారిపోయింది నువ్వా? నా ప్రాణం కోసం పారిపోయాను. కానీ నువ్వు ప్రాణం కన్నా అధికంగా చూసుకున్న ఈ గుర్తు నీకు ఇవ్వడం కోసం తిరిగి వచ్చాను. ఈ గుర్తు నా బ్రతుకంతా నన్ను తరుముతూనే ఉంది. కానీ దాని వెనకాలన్న మనిషి ఎవడో ఇంతవరకు గుర్తుపట్టలేకపోతున్నాను. ఈ రోజు నీకు ఆ సంగతి చెప్పి నా రుణం తీర్చుకోవడానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ మనిషి పేరు రత్నం. రత్నం అంటే ఎవరు? ఎవరు ఎవరు చెప్పు. ఎవరంటే ఏం చెప్పనన్నయ్య. ఆ మనిషి తెలుసు, వాడి పేరు తెలుసు, కానీ ఎక్కడుంటాడో తెలియదు. ఆ సంగతి నాకు తెలుసు రాదు. ఎవరు ఎవరు చెప్పు. భూషణ తమ్ముడు. నేను నమ్మను. ఇది నీ కొత్త పన్నాగం. ఇలా అంటే ఆ భూషణాన్ని చంపి నీ బిడ్డను రక్షిస్తానని నీ కొత్త ఎత్తు. చిత్తైపోయిన ఇంకేం ఎత్తులు వేస్తాను రాజు. నా బిడ్డల సాక్షిగా చెప్తున్నాను. భూషణం తమ్ముడే రత్నం. ఇప్పుడు వాడు కూడా వాడింట్లోనే ఉన్నాడు. కావాలంటే వెళ్ళి రుజువు చూసుకో. అర్థం ఎలాంటిదే వాడి మెళ్ళో ఉంది. అయినా నాకు అనవసరం. నా అరుణకి ఇచ్చిన మాటను కాదని మళ్ళీ నా పాత జీవితంలో అడుగు పెట్టలేను. ఏమండి, మీరు నా మీద తీసుకున్న ఒట్టు మీలోని రాక్షసత్వానికి ఆక్రమిట్టే గాని మంచితనానికి గొడ్డలి పెట్టు కాకూడదండి. అరుణా, ఏమిటి ఏమని చెప్పేది? అవునండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిమ్మల్ని మంచి మనిషిగా చూడాలనుకున్నానే కానీ పిరికి మనిషిని చెయ్యాలని కాదండి నా ఉద్దేశం. ధర్మం న్యాయం అంటే మంచి పని చేయడం మాత్రమే కాదండి, అధర్మాన్ని అన్యాయాన్ని నిర్మూలించాలి. చెల్లెలకు జరిగిన అన్యాయానికి అన్న సమాధానం చెప్పాలి. వెళ్ళండి, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుని న్యాయస్థానంలో నిలబెట్టండి. వాడికి శిక్ష పడేలా చూడండి. ఈ ప్రపంచంలో న్యాయం ధర్మం దిక్కులేనివి కావని నిరూపించండి. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. అలాగే అలాగే.